నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గ్రూప్ పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే నోటిఫికేషన్ కూడా విడుదలైన సందర్భంగా అంటే ఈ అభ్యర్థులు కూడా ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రిపరేషన్లో విజయం సాధించాలి అంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయొద్దు, ఎగ్జామ్స్ ముందు ఎలాంటి పనులు చేస్తే మనం విజయం సాధిస్తాం అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు గ్రూప్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు మీరు? ఒకటండి, ఇప్పుడు మనకు గ్రూప్స్కి యూపీఎస్సీ లాగా రెగ్యులర్ క్యాలెండర్ ఉండదు. ఈ గవర్నమెంట్ యొక్క ఎయిమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నోటిఫికేషన్ రెగ్యులర్గా క్యాలెండర్ వైజ్ ఉండకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఇప్పటివరకు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ అవ్వలేదు కంప్లీట్గా. ఒక 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. వివిధ కారణాల వల్ల పేపర్ లీకేజ్ అని ఇంకొకటని ప్రిలిమ్స్ లెవెల్లోనే ఎగ్జామ్ రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ ఫిబ్రవరిలో ఇచ్చారు. రేపు కొంచెం మంత్లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది. సో 10 yearsలో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందని మనం చూడాల్సి ఉంటుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 గ్రూప్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చారు, ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఈ టైంలో క్యాలెండర్ అనేది ఒక సర్టెనిటీ లేదు కాబట్టి చాలా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఈ టైంలో ఫస్ట్ ఆస్పిరెంట్స్ అసలు టైం వేస్ట్ అనేది ఫస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ దగ్గర పడైపోద్ది అండ్ అన్నెసరీ విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు దేశం మొత్తం ఎలక్షన్ మ్యాన్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఇలాంటి డిబేట్స్ జనరల్గా కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ పొలిటికల్గా కొంచెం యాక్టివ్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు చదివే సబ్జెక్టులు కూడా పాలిటీ ఆల్మోస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం వాళ్ళు పేపర్ చదివేటప్పుడు కూడా ఎన్నికల గురించి చాలా పెద్ద మొత్తంలో విస్తృతంగా పేపర్లలో, టీవీలలో ప్రచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు తెలియకుండానే మైండ్ కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఆలోచించే వాళ్ళకి. ఈ క్రమంలో వాళ్ళకు ఎగ్జామ్ జరుగుతున్న ఈ టైంలో న్యూస్ పేపర్స్ మీద, టీవీల మీద, ఎన్నికలకు సంబంధించిన అంశాల మీద కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ అయిపోయిన కొన్ని రోజులకే మళ్ళీ క్రికెట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది. కొంతమంది క్రికెట్ లవర్స్ కూడా ఉంటారు. సో ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా జస్ట్ స్టే ఫోకస్డ్ టు సిలబస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, కరెంట్ అఫైర్స్ చూడండి అండ్ మెటీరియల్ ఏదైతే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్ ఎంత కుదించుకుంటే అంత మంచిది. ఇప్పుడు టూ మెనీ బుక్స్ ఒకసారి చదివి అది క్లారిటీ లేకుండా ఉండేదానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉంది, ఒక బుక్ తీసుకోండి, దాన్ని నంబర్ ఆఫ్ టైం రిపీటెడ్ రివిజన్స్ చేయండి. సో దట్ ఆ సబ్జెక్ట్ మీద మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ గ్రిప్ వస్తుంది. సేమ్ ద కేస్ విత్ ఎకానమీ, సేమ్ ద కేస్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సేమ్ ద కేస్ విత్ జనరల్ స్టడీస్. సో మీ సోర్సెస్ని లిమిట్ చేసుకోండి, బట్ రిపీటెడ్గా చదవండి వాటిని. సో దట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది, బెటర్గా హ్యాండిల్ చేయగలరు. ఒకటికి రిపీటెడ్గా ఒకటే బుక్ని చదువుతూ ఉండటం వల్ల ప్రతి టాపిక్ మనం ఫెమిలియారిటీ పెరుగుతుంది. సో దట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్తోనే మనం సగం ఎగ్జామ్ని క్లియర్ చేసేయచ్చు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మందికి ఏంటంటే అభ్యర్థులకి నాలెడ్జ్ అయితే ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద కొంచెం కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండదు. సో అలా కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ రావాలంటే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. కరెంట్ అఫైర్స్ అంటే మెయిన్లీ మనకు మేజర్లీ న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ తర్వాత కొంత ఆల్ ఇండియా రేడియో కానీ, ఈ మధ్య ఇప్పుడు మనకు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ చాలా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్లీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది, తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్ అన్ని మినిస్ట్రీస్ వెబ్సైట్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ దానికి సంబంధించి ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు కొన్ని మేజర్ ఇంగ్లీష్ డైలీస్, తర్వాత మేజర్ తెలుగు డైలీస్ ఉంటాయి. వాటిలో వచ్చే ప్రధానంగా పాలసీ రిలేటెడ్ అంశాలు, ఎకనామిక్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అంశాలు, ఆర్ టెక్నాలజీ రిలేటెడ్ అంశాలు, లేకపోతే మేజర్ హ్యాపెనింగ్స్, ఏమన్నా సమిట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది. లేదంటే మార్కెట్లో చాలా ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ ప్రిపేర్ చేసి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని రిపీటెడ్గా చదవాలి. ఏదైనా ఒకసారి చదివి పక్కన పెట్టడం వల్ల ఏది గుర్తుండదు. ఇప్పుడు సబ్జెక్ట్ మీద కొంతమందికి గ్రిప్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ స్టూడెంట్ని తీసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఆల్మోస్ట్ 5 years ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్టే చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది.
సైన్స్ స్టూడెంట్ కూడా అంతే, వాడు 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ వరకు సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్సే చదువుతూ ఉంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఓవరాల్గా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ అవేర్నెస్ ఉంటుంది, బెటర్ నాలెడ్జ్డ్గా ఉంటారు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఎక్కువ మంది దాని ఒక సబ్జెక్ట్ గాను లేకపోతే ఒక నెసెసిటీ అని ప్రిపేర్ అవుతారు. అదర్వైజ్ జస్ట్ పేపర్లోను వార్తల్లో చూస్తారు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇట్స్ హైలీ డైనమిక్ అనమాట. సో అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్గా ఒక నోటిఫికేషన్ వచ్చిన ఒక 6 months or 1 year బ్యాక్ నుంచి ఎగ్జామ్ జరిగే నాటి మధ్య జరిగే అంశాలను అడుగుతూ ఉంటారు. అది ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఎప్పటికీ స్టాటిక్గానే ఉంటుంది, సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కానీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికెప్పుడు చేంజ్ అవుతుంది, డైనమిక్స్ వేరే ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్లో ఇది మాత్రమే అడుగుతారు, ఇది అడగగలరు, ఇది అడగలేరు అని ఉండదు. స్టాటిక్గా ఒక సిలబస్ ఉండదు కాబట్టి కరెంట్ అఫైర్స్ విషయంలో కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్, సిలబస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఏదైనా సబ్జెక్ట్కి, సో ఆ సబ్జెక్ట్ మీద ఉండే బెటర్ అండర్స్టాండింగ్ ఒక ఆస్పిరెంట్కి కరెంట్ అఫైర్ మీద ఉండదు. బట్ కరెంట్ అఫైర్స్ అంత టఫ్ అయితే కాదు, రెగ్యులర్గా పేపర్ ఫాలో అవ్వగలిగితే, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవ్వగలిగితే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం అంత కష్టసాధ్యమైన పని కాదు, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మందికి ఏంటంటే అథమెటిక్ అండ్ రీజనింగ్ దాంట్లో స్కోర్ చేయడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఆ సబ్జెక్ట్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తూ ఉంటారు? ఒకటండి, అథమెటిక్ రీజనింగ్ ఏంటంటే జనరల్గా కొంచెం ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, లేకపోతే బయాలజికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం మ్యాథమెటిక్స్కి కనెక్టెడ్గా, తర్వాత లాజికల్ థింకింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నవేడేస్ టూ మెనీ టెక్నిక్స్, చాలామంది ఆల్మోస్ట్ యూట్యూబ్లో కూడా చాలా టెక్నిక్స్తో ఈ వీడియోలు అన్నీ చేసేసి పెట్టున్నారు. సో ఏదైనా కానీ ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అనే కాదు, లేకపోతే కరెంట్ అఫైర్స్ అనే కాదు, మనం ఇందాక డిస్కస్ చేసి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మనకు టైమ్ అండ్ అగైన్ దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అది కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేకపోతే అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, అది ఈజీ అవుతుందండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో జరిగేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఎంత పెద్ద ఎగ్జామ్ ఉన్నా కానీ బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అది ప్రతి ఆస్పిరెంట్స్ అటెంప్ట్ చేయగలరు. కొంచెం లాజిక్గా మైండ్ అప్లై చేసి ఆలోచించగలిగితే క్వశ్చన్ కాన్సెప్ట్ దొరికేస్తుంది. సో మినిమం బేసిక్ స్టాండర్డ్స్తో ఎవరన్నా చేయగలిగే క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కొన్ని వస్తుంటాయి అనమాట. సో ఈ పర్టికులర్గా అర్థమెటిక్ రీజనింగ్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉండదు, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సో నవేడేస్ ఇప్పుడు రీజనింగ్ ఉంది, రిపీటెడ్ ప్రాక్టీస్ వల్ల మోస్ట్ ఆఫ్ ద రీజనింగ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలం. అర్థమెటిక్ వచ్చేసరికి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని పక్కాగా వస్తాయి అనమాట ప్రతి ఎగ్జామ్లో. సో ఫార్ములా రిలేటెడ్గా వచ్చే క్వశ్చన్స్ని మీకు ఫార్ములాస్ బెటర్గా యూజ్ చేయగలిగితే ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. సో దేనికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అసలు ఫస్ట్ భయపడకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అర్థమెటిక్ రీజనింగ్కి వచ్చేసరికి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్ అవుతారు అనమాట. సార్ అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రిపేర్ అవుతున్న ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఏంటంటే చాలా వరకు అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అంటే తెలియకుండానో తెలుసు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. సో అలాంటి మిస్టేక్స్ని అంటే జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ఒకటండి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇందాక నేను ఫస్ట్లో బిగినింగ్లో చెప్పినప్పుడు, సో ఒక సబ్జెక్ట్కి టూ మెనీ బుక్స్ చదివేదానికంటే ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్గా 1 or 2 books ప్రిసైజ్గా సిలబస్ మొత్తం కవర్ అయిన బుక్ని తీసుకుంటే దాన్ని రిపీటెడ్గా చదవాల్సింది ఒకటి. న్యూస్ పేపర్ చదివేటప్పుడు చాలా ఎక్కువ మంది చేసే కొంచెం మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ రిలేట్ కానీ ఆర్టికల్స్ కానీ లేకపోతే రిలేట్ కానీ న్యూస్ కానీ ఎక్కువ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ జరుగుతారు, నైట్ అంతా క్రికెట్ IPL మ్యాచ్ చూస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ న్యూస్లో వచ్చే క్రికెట్ న్యూస్ అంతా చదువుతారు, అది టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నవేడేస్ స్పోర్ట్స్ గురించి అడిగే క్వశ్చన్స్ కూడా తక్కువ ఉన్నాయి, పర్టికులర్ IPL గురించి అసలు క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారమే లేదు. అలాంటి పరిస్థితుల్లో క్రికెట్ గురించి న్యూస్ చదవడం టైం వేస్ట్. అలానే కొంతమంది సినిమా రిలేటెడ్ న్యూస్ ఎక్కువ చదువుతారు. సో ఇలాంటి టైం వేస్ట్ యాక్టివిటీస్ని తగ్గించుకోవాలి. అండ్ స్మార్ట్ ఫోన్ యూసేజ్, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతాం మనకే అర్థం కాదు. సో యూట్యూబ్, స్మార్ట్ ఫోన్ పర్టికులర్లీ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్ది కంట్రోల్ చేసుకోండి. ఈ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ నెట్ చూడాలి, లేకపోతే అవసరం లేదు. లేకపోతే ఎగ్జామ్స్ రిలేటెడ్ ఆర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఏదన్నా యూట్యూబ్లో ఈ వీడియోస్ చూడాలి అంటే సో ఈ పర్టికులర్ వీడియో చూసిన తర్వాత ఫోన్ ఆపేయాలని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోండి. సో పెట్టుకుంటే అది కంట్రోల్, ఇప్పుడు ఈ ఫోన్ యూసేజ్ అనేది ఒక కంట్రోల్లో ఉండాల్సిన అంశం. తర్వాత పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ఒకటి కంట్రోల్లో ఉండాల్సిన అంశం. అట్లా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ కొత్త బుక్స్ కొనుక్కొని మళ్ళీ వాటిని చదివేసి పాత బుక్స్ని రివిజన్ చేయకుండా ఉంటే ఇంకొక మిస్టేక్. ఇప్పటి వరకు ఏదైతే బుక్స్ ఇప్పుడు తెలంగాణలో రేపు Group 1 June 9th జరగబోతా ఉంది,
అలాంటి క్రమంలో ఇప్పుడు వరకు చదివిన బుక్స్ని మళ్ళీ రివైజ్ చేయండి తప్ప ఏదో ఒక కొత్త టాపిక్ కోసం కొత్త బుక్ వచ్చింది కదా అనేసి ఆ బుక్ను మొత్తాన్ని చదివి మిగిలిన సిలబస్ని రివిజన్ చేయకుండా మిస్టేక్ చేయవద్దు. సో ఇప్పుడు వరకు చదివిన వాటిని మళ్ళీ రివిజన్ చేస్తే బాగుంటుంది. న్యూస్ పేపర్లో ఏది చదవాలో ఏది చదవకూడదు అది క్లారిటీ ఉండాలా. ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలో అది కూడా క్లారిటీ ఉండాలా. అండ్ టూ మచ్ యూసేజ్ ఆఫ్ ఫోన్ అనేది చాలా రిస్కీ ఈ టైంలో. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ దగ్గర పడే కొలది ఇంకొకటి రైట్ టైంకి అర్లీగా పడుకొని అర్లీ వేకప్ చాలా హెల్ప్ అవుతూ ఉందండి. సో అంటే ఇవి చేస్తే మాత్రం అంటే కొంతవరకు వాళ్ళ టైం సేఫ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం దొరుకుతుంది అంటారు. ఇప్పుడు అన్నెసరీ థింగ్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మనం ఈ పేపర్లో ఏదన్నా మనం న్యూస్ చదివినప్పుడు మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అది దాని గురించి ఆలోచనలు ఉంటానే ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే టైం వేస్ట్. మనం అనుకుంటాం మనం బుక్ ముందు కూర్చొని చదువుతున్నాం అనేసి, బట్ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఈరోజు మార్నింగ్ పేపర్లో ఏం చదివాం లేకపోతే ఎలాంటి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ ఇస్తాం దానికి రిలేటెడ్గా సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకు తెలియకుండానే మనం చదువుతుంటాం కానీ మన మైండ్ ప్రాపర్గా మనం చదివిన దాన్ని అబ్జర్వ్ చేసుకోదు. మైండ్ వేరేదేదో బ్యాక్ ఎండ్లో మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో స్ట్రిక్ట్ టు సిలబస్, కన్ఫైన్ టు పక్కాగా కరెంట్ అఫైర్స్ పేపర్ చదివేటప్పుడు లేకపోతే వీడియో చూస్తున్నప్పుడు ఎగ్జామ్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే ఆ టాపిక్ రిలేటెడ్ వీడియో చూసి అక్కడితో ఫోన్ ఆపేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్ సబ్ కాన్షియస్ మైండ్లో కంపల్సరీ వేరేది జరుగుతుందని. సో ఇవన్నీ మనం ఒక దగ్గరనే పెట్టాలి అంటే ఎలాంటివి తీసుకోవాలి? ఒకటి మార్నింగ్ వాక్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసి కొంత మెడిటేషన్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ కొంచెం చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వాక్ అనేది చాలా ఫీజిబుల్, ఎవరన్నా చేసుకోవచ్చు. అలాగని జిమ్కి వెళ్ళి మళ్ళీ బాడీకి ఓవర్ స్ట్రెస్ ఇచ్చేసి ఓవర్గా నిద్ర వచ్చేస్తుంది జిమ్ చేయడం. జిమ్ కంటే కూడా మార్నింగ్ వాక్ కానీ యోగా కానీ అండ్ యోగా మార్నింగ్ వాక్ అయిన తర్వాత కొంత మెడిటేషన్ ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేస్తే మైండ్ కంట్రోల్లో ఉంటుంది, థాట్ కంట్రోల్గా ఉంటుంది. అసలు అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే గ్రూప్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉంటాయి కానీ అభ్యర్థులు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు అంటే ఆ అభ్యర్థులకి ఏంటంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. సో ఆ ఒత్తిడిని తట్టుకొని వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా ఉండి మనకు గ్రూప్స్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు వేకెన్సీస్ 100sలోనే ఉంటాయి కానీ అప్లై చేసే వాళ్ళు lakhsలో ఉంటారు. సో అల్టిమేట్గా జాబ్స్ వచ్చేది ఎంత ఎన్ని వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ వస్తుందో అంతమందికి జాబ్ వస్తుంది. సో ఇక్కడ ఒక యాస్పిరెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఎన్ని లక్షల మంది అప్లై చేశారనేది అసలు యాస్పిరెంట్గా అతనికి ఇమ్మీడియట్ తను చేయాల్సింది ఏంటి, బెటర్గా మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, నేను ఎక్కువ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నేను యాక్యురసీ లెవెల్ ఎలా పెంచుకోవాలనే దాని మీద ఉండాలి. దానికి 4 లక్షల మంది అప్లై చేస్తే 4 లక్షల మందిలో 400 వేకెన్సీలే ఉన్నాయి కానీ 4 లక్షల మంది అప్లై చేశారు. 400 మందికి జాబ్స్ వస్తాయి. ఆ 400 మందిలో నేను ఉండాలి. ఆ 400 మందిలో కూడా బెటర్ పోస్ట్ నాకు రావాలి అనే ఒకే ఒక యాటిట్యూడ్తో ఆయన చదువుతూ ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, అతను ఫోకస్ చేయాల్సిందల్లా అతను ఇప్పటివరకు ఏం చదివాడు, సిలబస్లో ఉన్నవన్నీ కవర్ చేశాడా లేదా, సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని సిలబస్ పేపర్లో ఉన్న అంశాలన్నీ కవర్ చేశారా లేదా చూసుకోవాలా. ఇన్ కేస్ ఏమన్నా కవర్ చేయని 1 or 2 టాపిక్స్ మిగిలిపోతే వాటి గురించి మళ్ళీ చదివితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసేసి యాక్యురసీ లెవెల్స్ని పెంచుకుంటే బాగుంటుంది. సో 4 లక్షల మందికి ఎలాగో జాబ్ రాదు. 4 లక్షల మంది అప్లై చేస్తే అందులో మోర్ దెన్ 60-70% నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ లేకపోతే షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. ఒక 20-30% పీపుల్ యాస్పిరెంట్స్ మాత్రమే లాంగ్ టర్మ్ నుంచి ఒక గోల్ పెట్టుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో నీకు 20-30% ఇప్పుడు 4 లక్షల మందిలో 30% అంటే సమ్వేర్ అరౌండ్ మనకు 90 lakhs 90,000 మెంబర్సే మనకు సీరియస్ యాస్పిరెంట్స్. ఆ 90,000 మెంబర్స్లో కూడా రేపు అల్టిమేట్గా క్వాలిఫై అయ్యేది అందులో సగం మందే ఉంటారు. సో వాళ్ళే నీ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళ ఆ 40,000 50,000 మందిలో నువ్వు ఎలా ఎక్సెల్ అవ్వాలంటే ఏం చేయాలి, దీని చుట్టే మన ఫోకస్ ఉండాలి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్లో అదర్ సబ్జెక్ట్స్ కానీ వాటి మీద మనం ఎంత థరో గ్రిప్ తెచ్చుకోగలుగుతున్నాము అనే అంశం చుట్టూ అతని మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఎంతమంది అప్లై చేశారనేది అసలు ఇమ్మెటీరియల్ ఒక యాస్పిరెంట్కి. అంతమంది అప్లై చేసిన వాళ్ళలో చాలామంది నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారని చాలామంది యాస్పిరెంట్స్కి తెలుసు. కానీ దాన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోగలిగితే తన పర్సనల్గా తను ఎలా ప్రతి సబ్జెక్ట్ మీద బెటర్ గ్రిప్ తెచ్చుకొని బెటర్ స్కోరింగ్ ఎలా తెచ్చుకోవాలి దాని మీదే ఫోకస్ ఉంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు అట్లనే చూస్తుంటే గ్రూప్స్లలో హైయెస్ట్ స్కోర్ చేయాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి?
అంటే హైయెస్ట్ స్కోర్ అంటే ఏం ఉండదండి, ఇక్కడ జస్ట్ కట్ ఆఫ్ మార్క్ను దాటే ప్రయత్నమే చేయాలి. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హైయెస్ట్ మార్క్స్ వల్ల మనకు ఏం ఉండదు, కాకపోతే బెటర్ పోస్టింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రిలిమినరీ లెవెల్లో కట్ ఆఫ్ దాటితే నెక్స్ట్ మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు అందరూ. సో మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఆలోచించాలి. ప్రిలిమినరీ లెవెల్లో జస్ట్ కట్ ఆఫ్ మార్క్ దాటేదానికి ఏం చేయాలి? సో దానికి ప్రిలిమినరీ లెవెల్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సో రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ప్రిలిమినరీ క్లియర్ అవుతుంది. మెయిన్స్కి వచ్చేసరికి గ్రూప్ 2 మెయిన్స్ ఒకలా ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మళ్ళీ వేరేలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ వేరే ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చేసరికి మనకు ఆల్రెడీ సబ్జెక్టివ్ కాబట్టి డిస్క్రిప్టివ్ పేపర్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో ప్రిలిమినరీకి వచ్చేసరికి జస్ట్ కట్ ఆఫ్ మార్క్ని క్లియర్ చేసి దాటేస్తే సరిపోతుంది, ఎగ్జామ్ క్లియర్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్ 2కి వచ్చేసరికి సపరేట్ ధోరణి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి డిస్క్రిప్టివ్ కాబట్టి అక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, ఇక్కడ 100% తెలిసిన వాటిని తెలిస్తేనే ఆన్సర్ చేయాలి, తెలియకపోతే లాటరీ వేసే ప్రాక్టీస్ని మాత్రం ఆపుకోవాలి. పక్కాగా తెలిస్తే ఆన్సర్ చేయాలా, లేకపోతే లాజికల్గా ఏమైనా లాజికల్ డిడక్షన్ మెథడ్లో ఏమైనా ఎలిమినేట్ చేయగలరేమో చూసుకోవాలి. సో కొన్నిసార్లు క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలియదు, కానీ లాజికల్ డిడక్షన్లో కొన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది. ఆ క్వశ్చన్స్ రఫ్లీ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఆ 4-5 క్వశ్చన్లు మనం ఎక్కువ ఆన్సర్ చేయగలిగితే వేరే వాళ్ళ కంటే కూడా మనకు బెటర్ స్కోర్ వచ్చేదానికి ఆన్సర్ ఉంటుంది. ఇన్కేస్ మనకు అసలు ఎగ్జాక్ట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి మనకు ఆన్సర్ తెలియదు, కానీ కింద ఆప్షన్స్ చూస్తే ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క దానికి రిలేటెడ్గా ఉంటాయి, ఆ పర్టికులర్ క్వశ్చన్కి రిలేటెడ్ అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఆప్షన్ వేరే దానికి రిలేటెడ్ అయినప్పుడు ఆ రెండింటిని ఎలిమినేట్ చేయగలిగితే ABCDలలో ఖచ్చితంగా ఇంకో 2 మిగిలితే ARB. సో ఆ రెండిట్లో ఒకటి మాత్రమే దానికి క్వశ్చన్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఆ రెండిట్లో ఒకటి ఇంకా మనం గట్ ఫీలింగ్తోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా కొంచెం లాజికల్గా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నవేడేస్ ఎలా అడుగుతున్నారంటే లాజికల్గా కూడా దో ఇట్ ఈజ్ జనరల్ స్టడీస్ పేపర్ కానీ లేకపోతే గ్రూప్ 2 మెయిన్స్ లెవెల్లో ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి సిలబస్ ఉన్నా కొన్ని లాజికల్గా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. కొన్నిసార్లు క్వశ్చన్ తెలిసి మనకు ఆన్సర్ తెలియదని వదిలేదానికంటే కింద ఆప్షన్స్లో ABCDలో ఏమున్నాయో కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో చదివి లాజికల్గా మైండ్ని అప్లై చేయగలిగితే వాటికి కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్. అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ బాగుండాలంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ మనకు ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ ఆర్ యోగాతో పాటు ఒక మెడిటేషన్ బాగా చేస్తే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న సార్ ఏంటంటే చాలా మంది ఏంటంటే అప్పటి వరకు ప్రిపరేషన్ అవుతారు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు మాత్రం ఇంకా ఒత్తిడి, ఇన్ని రోజులు పడిన ఒత్తిడి కంటే ఆ రోజు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ నుంచి వెళ్ళి ఎలా అసలు అలాంటి పరిస్థితుల్లో ఒకటండి, ఇప్పుడు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉందనుకుంటే బెటర్ ఈ టైంలో ఇంకా బుక్ వదిలేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి, అంటే బయట మళ్ళీ ఫ్రెండ్స్ గాసిపింగ్లు, ఫ్రెండ్స్ చిట్ చాట్ లేకుండా రిలాక్స్డ్ మోడ్లో ఐసోలేటెడ్గా ప్రశాంతంగా ఉండి ఇప్పుడు వరకు ఏం చదివానని మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించగలిగితే ఆ స్ట్రెస్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటామో ఎగ్జామ్ టైంలో మన మెయిన్ గోల్ మైండ్ నుంచి డీవియేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకు పరిశీలనలో వచ్చే కొన్ని అంశాలు డిస్కస్ చేస్తారు, వేరే వాళ్ళ నోటీస్లో వచ్చిన అంశాలు, వీటన్నిటి వల్ల మైండ్లో మళ్ళీ లేనిపోని థాట్స్ వచ్చేసి మైండ్ అంతా క్లమ్జీ అయిపోతుంది. ఇలాంటి టైంలో పర్టికులర్లీ లాస్ట్ 24 to 48 hours ముందు ఖచ్చితంగా కొంచెం ఐసోలేటెడ్గా లేకపోతే లైక్ మైండెడ్ పీపుల్, బెటర్ పీపుల్తో ఉంటే బాగుంటుంది. సో లాస్ట్ మినిట్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మన మైండ్లో కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, మనకు ప్రిపరేషన్ సరిగ్గా లేనప్పుడు మాత్రమే వస్తుంది. మనం క్లియర్గా సబ్జెక్ట్ మీద మనకు బెటర్ అండర్స్టాండింగ్, అవగాహన ఉండి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఆ టెన్షన్ పడేదానికి ఆస్కారం ఉండదు. అండ్ లాస్ట్ మినిట్లో టెన్షన్ పడేదానికి ఇంకో రీజన్ ఏంటంటే లాస్ట్ మినిట్లో కొత్త బుక్కులు తీసుకుని ప్రిపేర్ అవుతుంటారు లాస్ట్ 1 week, లాస్ట్ 5 days, లాస్ట్ ఫ్యూ డేస్లో. దానివల్ల ఏంటంటే మళ్ళీ అరే ఇది కవర్ చేయలేదు, అది అయిపోయింది, ఇంకా లాస్ట్ 1 day అన్ని బుక్లు మళ్ళీ కవర్ చేయలేవు, కొత్త బుక్లు అన్నీ కవర్ చేయలేవు, కవర్ అయిన కాడికి చాలు. ఏదైనా ఇప్పుడు లాస్ట్ ఇక్కడ నుంచి June 9th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది తెలంగాణలో. సో ఇక్కడ నుంచి ఒక షెడ్యూల్ వేసుకోండి, నేను ఈ రోజుకి ఈ సిలబస్ని కవర్ చేయాలి, ఈ రోజుకి ఈ సబ్జెక్ట్ రివిజన్ అయిపోవాలని ఒక
టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకుని ఆ టైంలో ఎంతవరకు అయితే అంత ఫినిష్ చేసేసేయండి. కొత్త బుక్కుల జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొత్త మెటీరియల్ దేని జోలికి వెళ్ళినా కానీ కొంచెం మైండ్లో కన్ఫ్యూషన్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. సో ఎగ్జామ్ దగ్గర పడే కొద్ది కొత్త మెటీరియల్ కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకుండా ఉండటం బెటర్. రైట్ సార్, ఇప్పటివరకు అంటే గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలా ఉండాలి, ఎలాంటి తప్పులు చేయొద్దు, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పినందుకు ధన్యవాదాలు సార్.